రోట్లో రుబ్బిన వంకాయ చట్నీని చూసి నోట్లో నీరూరని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరండి. ఆహా అని తీరాల్సిందే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ తను. ఈరోజు వీడియోలో మనమందరం ఎంతగానో ఇష్టపడే వంకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి బాగా వేగిపోయాక వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచిన వంకాయ ముక్కల్ని అండ్ అలాగే టమాటా ముక్కల్ని వేసి బాగా మగ్గనివ్వండి. ఇది మూత పెట్టి మగ్గించడం వల్ల వంకాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. చూసారుగా వంకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయి ఇప్పుడు వీటిని మరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ముందుగా రోట్లోకి మనం వేయించి పక్కన పెట్టిన పచ్చిమిర్చిని వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోండి. పచ్చిమిర్చి మెత్తగా అయ్యాక ఇందులోకి వంకాయ ముక్కల్ని చింతపండుని వేసి మొత్తం కలిసేలాగా బాగా దంచుకోండి. మా ఇంట్లో అయితే ఇంకో కర్రీయే లేకుండా అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు. అంత కమ్మగా ఉంటుంది ఈ వంకాయ పచ్చడి. ఇప్పుడు వెల్లుల్లిని అలాగే జీలకర్రని కట్ చేసిన ఆనియన్స్ని అలాగే కొత్తిమీరని ఒక్కొక్కటిగా వేసుకుంటూ పచ్చడి మొత్తాన్ని కచ్చకచ్చగా దంచుకోండి. ఉల్లిపాయల్ని ఇలా వేయడం వల్ల పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు ఒకసారి అయితే ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. జన్మలో ఈ రుచిని మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ రోటి పచ్చడి. చూసారుగా పచ్చడి అనేది బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేరొక బౌల్లోకి తీసుకొని తాలింపు అయితే వేసుకుందాం. తాలింపు ఇష్టం లేని వాళ్ళు దీన్ని ఇలాగే కూడా తాలింపు కోసం మనం ముందుగా కడాయిలోకి ఆవాలు, జీలకర్రని అలాగే శనగపప్పుని, కొద్దిగా ఎండుమిర్చిని అలాగే కరివేపాకుని వేసుకొని బాగా వేగాక పచ్చడిని ఇందులో వేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ సింపుల్ అండ్ వంకాయ రోటి పచ్చడి అయితే రెడీ. ఆగండి ఇంతకీ మీలో ఎంతమందికి వంకాయ రోటి పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి.